హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్‌మి బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆన్‌లైన్ ద్వారా మనము ఇన్‌కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ప్రతి నిమిషము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇన్‌కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే, వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క డిజిటల్‌లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్‌మి అండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది మనకు ఇండియాకి సంబంధించింది వచ్చేసింది. మనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏ విధంగానో ఆ విధంగా మనము ఈ యొక్క యూజ్‌మి అప్లికేషన్ మనం యూజ్ చేసుకున్నట్టయితే, మనము పోస్ట్ పెట్టుకొని కూడా మనకు లైక్స్ అండ్ కామెంట్స్ పైన కూడా మనం ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం. దాని గురించి ఈరోజు మనం టోటల్‌గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. యూజ్‌మి దీని యొక్క హ్యాష్‌ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇది మనము ఈ యొక్క అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ ద్వారా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ మనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏ విధంగానో ఆ విధంగా మనం సోషల్ మీడియా ఇక్కడ ఉంటుంది. దాని యొక్క టోటల్ డిఫరెంట్‌గా మనం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దాని యొక్క డీటెయిల్స్ టు పిన్ మనం తెలుసుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది ఈ యొక్క భారతదేశంలో ఒక లీగల్‌గా ఉన్నటువంటి కంపెనీ. కొత్తగా స్టార్ట్ అయింది. ఇది మనము 2021 నుంచే మనకు అప్లికేషన్ ప్లే స్టోర్‌లో ఉంది. కానీ రెఫరల్‌లో మనకు ఈ సంవత్సరంలో మనకు చేయడం జరిగింది. దీని యొక్క టోటల్ లీగల్ డాక్యుమెంట్స్ యూజ్‌మి అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ఓసి, టాన్, పాన్, జీఎస్టీ, ఉద్యమ్ సర్టిఫికేట్, స్టార్టప్ ఇండియా సర్టిఫికేట్ ఇవన్నీ కూడా లీగల్‌గా ఉన్నటువంటి కంపెనీ. ఇది మనం ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీని మేనేజ్మెంట్ చేసేవారు ఎవరు? దాని వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అంటే, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్. రవి ప్రతాప్ సింగ్ గారు ఫౌండర్ అండ్ సీఈఓ. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, మనం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ చేసినటువంటి వ్యక్తి కుల్దీప్ పటేల్ గారు. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. అదేవిధంగా భారతదేశంలో ఇంత ఫాస్ట్‌గా ఇంత గ్రో అవుతుంది. దానికి కారణం ఎవరని చూసినట్టయితే సచిన్ సూర్యవంశి అండి. ఈ యొక్క బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్. ఈ యొక్క నలుగురు పైనే ఈ యొక్క యూజ్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఒక నలుగురు ఈ యొక్క కంపెనీకి ఒక పునాది లాంటి వాళ్ళు. ఇక్కడ మనం చూడొచ్చు దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి? అసలు విజన్ ఏంటి? వీళ్ళ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ మనం చూసినట్టయితే ఒక పాజిటివ్ కమ్యూనిటీ తీసుకురావాలి. అది మనకి యొక్క సోషల్ మీడియాలో. ఎందుకని చూసినట్టయితే ఇది మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ ద్వారానే రావడం జరుగుతుంది. అది ఎందుకు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇది మనము ఇప్పుడేదైతే మన సోషల్ మీడియా వాడుతున్నామో అక్కడ ఎలాంటి వెరిఫికేషన్ అనేది లేదు. దాంతో పాటు అక్కడ ఎవరితోనైనా చాట్ చేయొచ్చు. ఎవరితోనైనా మనము ఈ యొక్క ఎవరైనా ఎలాంటి పోస్ట్ అయినా పెట్టుకోవచ్చు. కానీ అక్కడ కంట్రోల్ చేసే వాళ్ళనేది అక్కడ లేరు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మన యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో ప్రతి దాంట్లో ఇక్కడ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చాటింగ్ చేసే వ్యక్తి అవతల వ్యక్తి మేలా, ఫీమేలా క్లారిటీ రావాలి. అదే విధంగా మనం ఇక్కడ ఎవరైతే పోస్ట్ పెడుతున్నామో వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎవరు ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అలాంటిది లేదండి. ప్రతీదీ కూడా ఒక ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే గనక వెంటనే రిమూవ్ కూడా చేయడం జరుగుతుంది. అలాంటి సెన్సార్స్ ఉంటాయి ఇక్కడ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో దీంట్లో కనుక మనం చూసినట్టయితే మనము లైక్స్, కామెంట్స్ పైన కూడా మనకి ఇన్‌కమ్ వస్తుందండి. ఆ లైక్స్, కామెంట్స్ ఏ విధంగా అయితే మనం పెట్టామో ఇక్కడ మనకు ఈ యొక్క యూజ్‌మే కోర్ ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్‌లో సోషల్ మీడియా అండి. సేమ్ ఫేస్‌బుక్ లాగానే మనకు నచ్చినటువంటి పోస్ట్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ మనకు నచ్చిన వాళ్ళ పోస్ట్‌కి లైక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు మనకు లైక్ చేసుకోవచ్చు. లైక్స్, కామెంట్ పైన కూడా మనకి ఇక్కడ ఇన్‌కమ్ వస్తుంది. ఇదొక ఫ్యూచర్ అండి. దాంతో పాటు దీంట్లోనే కూడా షాపింగ్ పోర్టల్ ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా షాపింగ్ పోర్టల్ కూడా ఉంది. మనకు నచ్చినటువంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు. తీసుకోవడం ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ అనేది మనకు ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అదే విధంగా యుటిలిటీ బిల్ సర్వీసెస్ ఏవైతున్నాయో బిల్ పేమెంట్స్ మనము మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, ఫాస్టాగ్ ఇవన్నీ కూడా గ్యాస్ బుకింగ్, ఎలక్ట్రిసిటీ బుకింగ్ ఇవన్నీ కూడా మనము దీని ద్వారా వాడుకుంటే మనకు ఎలాంటి ఎక్స్‌ట్రా పేమెంట్ చేయకుండా ఉన్న దాంట్లోనే మనం ఇక్కడ ఎంతైతే మనకు 299 ఉంటే 299 పే చేస్తాం. ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యొక్క యూజ్‌మీలో ఎవరైతే సైన్ అప్ చేస్తారో వాళ్ళకు కంపెనీ వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒక 1000 యూజ్‌మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క కాయిన్స్ ఎన్ని ఇస్తుంది అని చూసినట్టయితే ఒక 1000 ఇస్తుంది పర్ రెఫరల్ పైన. ఎవరైతే సైన్ అప్ తీసుకుంటారో వాళ్ళకి 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుంది. అదే విధంగా మీరు గనుక వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే ఒక్క రెఫరల్‌కు 100 కాయిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క రీచార్జ్ బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకు 10% మనకు బిల్ పేమెంట్స్ ద్వారా మనకు కాయిన్స్ సంపాదించుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ ఇది మనము సోషల్ మీడియా ద్వారా కూడా మనకు 30% డిస్కౌంట్‌లో మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడికైనా మనకు యూజ్ అవుతుంది. అక్కడ మనకు డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ యూజ్ అవుతుంది. కాయిన్స్ అంటే కాయిన్స్ వస్తుంది. అలాగని చెప్పేసి ఇది క్రిప్టో కరెన్సీ కాదండి. డిజిటల్ కరెన్సీ కాదు ఇది. ఇది మనము ఒక రివార్డ్ పాయింట్ రూపకంగా ఉంటుంది. ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. ఆ విధంగా మనకు చాలా రకాల బెనిఫిట్స్‌కి ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క మనము ఎవరైతే యూజ్‌మీలో సైన్ అప్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క ఫ్రీ మెంబర్స్ ఉన్నారు, ప్రైమ్ మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఫ్రీగా ఉన్నారో, ఎవరైతే ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకున్నారో అప్లికేషన్ వాళ్ళకు 3 రకాల అవకాశం ఉంటుంది. డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చు. యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అదే విధంగా రెఫర్ అండ్ లెర్న్ చేసుకోవచ్చు. డబ్బు సంపాదించే అవకాశం అనేది ఫ్రీ మెంబర్ వాళ్ళకి కూడా ఇస్తుంది కంపెనీ. ఒకవేళ కనుక మీరు ప్రైమ్ తీసుకున్నట్టు అనుకోండి, ప్రైమ్ మెంబర్‌షిప్ ఎవరైతే ఉన్నారో అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్‌కమ్ వస్తుంది. డైలీ 5 పోస్టులు పెట్టుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ ఎవరితోనైనా చాట్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ విత్‌డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. గ్యారంటెడ్‌గా మనకు డిస్కౌంట్ రూపకంగా మనకు ఈ యొక్క 30% డిస్కౌంట్‌లో మనం షాపింగ్ చేసుకోవచ్చు. యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. రిఫరల్ ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా వీఐపీ యాక్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ లైఫ్ టైమ్ అండి 799, 18% జీఎస్టీ 121 వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కంపెనీ మనకు 500 యూఎస్‌పీ ఇస్తుంది. ఇది మనము ఒక అమౌంట్ పే చేసి ప్రైమ్ అయ్యే విధానం. దాంతో పాటు ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనము ప్రైమ్ కావచ్చండి. మనకు నచ్చిన మనం వాచ్ తీసుకున్నాము, టీ షర్ట్స్ తీసుకున్నాము, కాంబో ప్యాక్ తీసుకున్నాము. మినిమమ్ 500 యూఎస్‌పీ అయితే కూడా మనము ప్రైమ్ అనేది అయిపోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు ప్రైమ్ మెంబర్‌షిప్ యొక్క 70% మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 20 ఈ యొక్క లెవెల్ రెఫరల్ ఇన్‌కమ్, అదే విధంగా డైలీ ర్యాంక్ రాయల్టీ, మనకు డైలీ టీమ్ రాయల్టీ, మంత్లీ ర్యాంక్ రివార్డ్, మంత్లీ గ్రోత్ ఫండ్ ఇవన్నీ కూడా మనకు కంపెనీ వర్కౌట్ అండి. ఎందుకంటే కంపెనీ అమౌంట్ ఇస్తుంది అంటే కంపెనీ ఏ విధంగా ఇస్తుంది? అయిన ప్రైమ్ మెంబర్ ద్వారా దాంట్లో వర్కౌట్ చేసి మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ మనకి ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే 5% యూజ్ మీ డైలీ టర్నోవర్ పైన మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఈచ్ ప్రొడక్ట్స్ మనకి ఏదైతే ఉందో మనము ఈ యొక్క 500 యూఎస్‌పీ 799 పే చేసిన 500 యూఎస్‌పీ ఎలాగైతే ఇస్తుందో ప్రైమ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక లైక్స్ అండ్ కామెంట్ పైన వచ్చే ఇన్‌కమ్ ప్రైమ్ మెంబర్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు రిఫరల్ ఇన్‌కమ్ మనకి ఏ విధంగా ఉంటుంది? దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యొక్క రిఫరల్ ఇన్‌కమ్ కావచ్చు, రీపర్చేస్ ఇన్‌కమ్ కావచ్చు సేమ్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క ఫస్ట్ లెవెల్‌లో మనం రిఫర్ చేసాము 40% వస్తుంది రూ. 200. ఒక 10 మెంబర్స్‌ని చేసాము రూ. 2000 వచ్చేసింది. అదే విధంగా సెకండ్ లెవెల్ మనం చూడొచ్చు 5% రూ. 25 వచ్చింది. ఒక 100 మెంబర్స్ పైన 2500 వచ్చేసిందండి. దాంతో పాటు థర్డ్ లెవెల్‌లో 4% రూ. 20 1000 మెంబర్స్ పైన 20,000 వస్తుంది. ఇది మనం చేసేది కాదండి. మన టీమ్ వాళ్ళు చేసినా కూడా మనకి ఇక్కడ ఇన్‌కమ్ వస్తుంది. అట్లా మనకు స్టెప్ బై స్టెప్ 20 లెవెల్ వరకండి. 6థ్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. రూ. 11%. ఇక్కడనే మనకు ఓన్లీ ఒక రెఫరల్ పైన మనము 5,00,00,000 పైన ఇన్‌కమ్ తీసుకునే అవకాశం అండి. ఒక్కసారి చేసిన పని మనకు లైఫ్ టైమ్ మనకిక్కడ రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా దీంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే ఇన్‌కమ్ ప్లాన్ మీరు చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్‌కమ్ ప్లాన్‌లో ఏదైతే మనకు ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ అండి. మీరు ఫస్ట్‌లో మీరు జాయినింగ్ అయ్యారు, మీరు టైం తీసుకున్నారు, మీరు వర్క్ స్టార్ట్ చేశారు. ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మెంబర్స్‌ని మీరు రిఫర్ చేశారనుకోండి. ఈ యొక్క 10 మెంబర్స్ ఏదైతే ఉందో 500 యూఎస్‌పీ ఒక్కొక్క పర్సన్‌కి 500 యూఎస్‌పీ వచ్చినప్పుడు ఒక 10 మెంబర్స్ 5000 యూఎస్‌పీ అయిందనుకోండి. ఫస్ట్ లెవెల్‌లో మీరు మొబైల్ రివార్డ్ ఫండ్ తీసుకోవచ్చండి. ఈ యొక్క మొబైల్ రివార్డ్ ఫండ్‌లో మనకు ఇక్కడ మొబైల్ రివార్డ్ ఫండ్‌తో పాటు మనకు టీమ్ రాయల్టీ వస్తుంది. 5% డైలీ వస్తుంది.
అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. మనకు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 10% అండి. డైలీ వస్తుంది. ఒక 2% ఏదైతే ఉందో డైలీ 10 రూపీస్ వచ్చేస్తుంది. మన అండర్‌లో ఒక ఐడీ ప్రైమ్ అయ్యారు. అక్కడ మనకు వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో 10 రూపీస్ వచ్చేస్తుంది. దాంతో పాటు గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో 1% లైఫ్ స్టైల్ ఫండ్. దాంతో పాటు సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్సర్ అండి. మనకు మినిమమ్ 25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు ల్యాప్‌టాప్ ఫండ్ ఇస్తుంది కంపెనీ 40,000 రూపీస్. రాయల్టీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో 1% ఇస్తుంది. టీమ్ రాయల్టీ 2% డైలీ వస్తుంది. గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో 1% ఫ్యామిలీ ఫండ్ వస్తుంది. దాంతో పాటు మావెన్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు 2,00,000 రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. అదే విధంగా మనకు రాయల్టీ ఇన్‌కమ్ 1% ఇచ్చేస్తుంది. టీమ్ రాయల్టీ మనకు 2% 10 రూపీస్ వస్తుంది. అదే విధంగా మన గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో మనకు 1% స్టడీ ఫండ్ వస్తుందండి. ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి ఏస్ ర్యాంక్ అండి. 6,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు 10,00,000 రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 0.5% టీమ్ రాయల్టీ. అదే విధంగా మన ఇక్కడ 1% ఏదైతే ఉందో మనకు రాయల్టీ ఇన్‌కమ్ డైలీ వచ్చేది. 5 రూపీస్ వస్తుంది. అదే విధంగా గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో ట్రావెల్ ఫండ్ మనకు 0.5% వస్తుంది. అదే విధంగా ఫిఫ్త్ ర్యాంక్ స్టార్ ర్యాంక్ 31,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు 1 క్రోర్ రూపీ ఇక్కడ మనకు లగ్జరీ కార్ ఫండ్ వస్తుంది. ఇక ఫస్ట్ కార్ వచ్చేసి 10,00,000 రూపీస్. సెకండ్‌ది మనకు లగ్జరీ కార్ ₹1,00,00,000 కార్‌లో మనము ఈ కంపెనీ ఒక గిఫ్ట్ ఇస్తుందండి. దాంతో పాటు రాయల్టీ ఇన్‌కమ్ 0.5%, టీమ్ రాయల్టీ 1%, సేవింగ్ ఫండ్ 0.5% వస్తుంది. అదే విధంగా యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు మనకు లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుంది. 2.5 క్రోర్స్ లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు ఇక్కడ మనకు 0.5% రాయల్టీ ఇన్‌కమ్ ఇస్తుంది. టీమ్ రాయల్టీ 1% వస్తుంది. పెన్షన్ ఫండ్ కూడా మనకు 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఈ యొక్క ప్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో మంత్లీ మనకు 5,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు మనకు కంపెనీ టర్నోవర్ 5% ఎంతమంది ర్యాంక్స్ అచీవర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క లైఫ్‌లో ఉన్న డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అవన్నీ కూడా కేవలం ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ ద్వారానే ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. కోటాను కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాపిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు లేటెస్ట్‌గా స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా మనకు రేపటికి 1 మంత్ కంప్లీట్ అయితుందండి. ఈ యొక్క రేపటికి మనకు 1 మంత్ కంప్లీట్ అయితుంది. దీని యొక్క బెనిఫిట్స్ చూడండి 9,000కు పైగా పిన్ కోడ్స్ అనేది బుకింగ్ అయిపోయినాయండి. మన పిన్ కోడ్‌కు మనమే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మనం ఒకరి కింద పని చేశాము. ఈరోజు నుంచి మన అండర్‌లో, మన డౌన్‌లో మీ యొక్క అందుబాటులో కొంతమందికి అవకాశం ఇవ్వడంకు ఇక్కడ అవకాశం వచ్చేసింది. హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మనకు స్లోగన్ అండి. కేవలం రూ. 2,499 మీ పిన్‌కు మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఆపర్చునిటీ అండి. ఫ్రాంచైజ్ 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. టోటల్ భారతదేశంలో కంపెనీ స్టార్టింగ్ కాకముందు రూ. 550 ఇస్తుంది ఒక్క రెఫరల్‌కి అని చెప్పింది. స్టార్ట్ చేసిన రోజే ఒక రూ. 50 పెంచి రూ. 600 ఇస్తుందండి. దీని యొక్క కోర్ ఫీచర్స్ గనుక మనం చూసినట్టయితే ఇది మల్టిపుల్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ అండి. ఓన్లీ డెలివరీ కాదు ఒక్కటే కాదండి. మీ అండర్‌లో మీ యొక్క పిన్ కోడ్ అండర్‌లో ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో ఈ యొక్క షాపింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆ యొక్క షాపింగ్ పైన కూడా మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళ పైన కూడా మీకు 3% వస్తుంది. డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన మనకొస్తుంది. మర్చెంట్ వెరిఫికేషన్ ఈ యొక్క మర్చెంట్ ఏదైతే వస్తుందో మనకు నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చే మర్చెంట్‌లో ఒక్క షాప్ మీరు వెరిఫికేషన్ చేసిన రూ. 150 వస్తుందండి. గ్రామోలజీ వెరిఫికేషన్ పైన 150. క్యాషియర్ సర్వీస్ ఇప్పుడు జనవరిలో వస్తుంది. క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం అండి. ఇక్కడ కూడా మనకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. 0.25 పైసా పర్ కేజీ ఎవ్రీ పర్చేస్ పైన మనకు రావడం జరుగుతుందండి. అసలు మ్యాపినే ఎందుకు అని చూసినట్టయితే ఎందుకంటే ఇక్కడ మనకు 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. కేవైసీ ప్లస్ ఆధార్ ద్వారా వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఒకటే ప్లాట్‌ఫార్మ్ పైన మనం ఇవన్నీ యుటిలిటీ సర్వీసెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, షాపింగ్ పోర్టల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏ టు జెడ్ కేవలం యూజ్ మీ ద్వారానే అవన్నీ యూజ్ చేసుకోవచ్చు.
అదే విధంగా మనము ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ మన యొక్క డాష్ బోర్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీ యొక్క బెనిఫిట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అందరు వచ్చిన తర్వాత రావడం వేరు, ఫస్ట్ లో రావడం వేరండి. మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి తర్వాత వచ్చే ఇన్కమ్ అంతా మనకే రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనం ఇక్కడ మీ పిన్ కోడ్ మీరు ఓనర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చే ఒక ఈ బ్రాండింగ్ ఏదైతే ఉందో 365 క్యాన్వా అప్లికేషన్ లాగా ఉంటుంది. ఇది కూడా మన యొక్క ప్రాజెక్టే అండి. ఇది కూడా మనకు దీంట్లోనే ఒక భాగంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 250 రూపీస్ పర్ రెఫరల్ పైన వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు క్యాషియర్ అండి. ఈ యొక్క క్యాషియర్ ఏదైతే ఉందో ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ మన యొక్క పిన్ కోడ్ లో ఎవరికైనా సరే ఇవ్వచ్చు. వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకి ఇన్కమ్ వస్తుంది. పర్ రెఫరల్ పైన మనకు 300 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. ఇది యొక్క పిన్ కోడ్ లో ఉన్న వాళ్ళకు ఎంత బెనిఫిట్ అంటే ప్రతి దాంట్లో మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో మనకు క్యూఆర్ కోడ్ సౌండ్ బాక్స్ ఏ విధంగా మనకు పనిచేస్తుందో ఫోన్ పే పేటిఎంది ఆ విధంగా మన యొక్క మర్చెంట్ అండి. మన యొక్క మర్చెంట్ మనం అప్లై చేయడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది సార్ అంటే చూడండి, ఒక ఇది లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ లాగా ఉంటుంది. పర్ రెఫరల్ 250 రూపీస్ వస్తుంది. మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ మనం చూడొచ్చు. ఒక షాప్ కీపర్ ఉన్నారు, అతను 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే బయ్యర్స్ కు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో 5% డిస్కౌంట్ వస్తుందండి. అది ఏ విధంగా చూసినట్టయితే ఎగ్జాంపుల్ అతను 100 రూపీస్ పే చేస్తున్నాడు, 95 రూపీసే పే చేస్తారు. ఒక 5 రూపీస్ అనేది మనకు మైనస్ అయిపోతుంది. దాంతో పాటు 2% మర్చెంట్ రిఫరల్కి వెళ్ళిపోతుంది. అదే విధంగా మనం ఇక్కడ బయ్యర్ కు ఎవరు అప్లై ఏదైతే ఉందో 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ 1% వెళ్తుంది. దాంతో పాటు కంపెనీ కూడా మనకి ఇక్కడ 2% అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా మనకు నెక్స్ట్ ఫిబ్రవరి కానీ మార్చిలో రావడం జరుగుతుంది. మన ఏరియా పిన్ కోడ్ లో ఉన్న ప్రతి షాప్ మన సౌండ్ బాక్స్ అదే విధంగా మన యొక్క స్కానర్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎవరో ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అక్కడ కూడా మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క కోర్ లీడర్ ఏదైతే ఉందో కోర్ లీడర్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే కంపెనీ ఏమంటుందంటే ఎవరైతే కోర్ లీడర్ గా వస్తారో ఆ యొక్క కోర్ లీడర్ వాళ్ళకు కంపెనీ ఒక 10% షేర్ ఇస్తా అని చెప్తుంది కంపెనీ. అది ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే ఇది ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన ప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది. వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి. దాంతో పాటు ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. అదే విధంగా ఇది ఎవరికి అంటే మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. దాంతో పాటు మనం ఇక్కడ మినిమం ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. మినిమం 25 మెంబర్స్ వరకే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనము ప్రతి దాంట్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ రోజు మన చేతుల్లో ఉంది. దాని తర్వాత కనుక మనం చూసినట్టయితే యూజ్ మీ పాలసీస్ ఏంటి అని మనం చూసినట్టయితే దీంట్లో మీరు సైన్ అప్ చేసుకోవాలంటే మినిమం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అదే విధంగా సేమ్ పేరు అనేది సేమ్ ఉండాలి దీంట్లో దాంట్లో. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క మీరు ఎప్పుడైతే రెఫరల్ కావాలనుకుంటున్నారో మీకు రెఫరల్ చేసే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, వాళ్ళ రెఫరల్ కోడ్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అయిపోయినా వేరే వాళ్ళ అండర్లో వెళ్ళిపోతారు, మళ్ళీ డిలీట్ కాదు అకౌంట్. ఓకే ఫ్రెండ్స్, దాంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అని మనం యూజ్ చేసుకోలేము. దాంతో పాటు మీ యొక్క 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే మనం ఇక్కడ రీసెల్లర్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవాలి. దాంతో పాటు మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క మీ యొక్క వాలెట్లో 10 రూపీస్ అనేది ఉండాలి. దాంతో పాటు ఇక్కడ మీ యొక్క అమౌంట్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మీరు బ్యాంకు విత్‌డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు చేసుకోవచ్చు? సర్వీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అంటే 24/7 365 డేస్ సండే, సాటర్డే, మండే, నైట్, మార్నింగ్ ఎప్పుడైనా సరే మీరు విత్‌డ్రా పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకోవచ్చు సార్ అంటే మినిమమ్ 175 రూపీస్ నుంచి మనము ఎంతైనా 5,00,000 కూడా మనం విత్‌డ్రా పెట్టుకోవచ్చు. విత్‌డ్రాల్ చార్జెస్ ఎంత డిడక్షన్ అవుతుంది అంటే ఐఎంపీఎస్ అన్నట్టయితే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ డిడక్షన్ అవుతుందండి. దాంతో పాటు 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మన యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారంగా. అదే విధంగా మీ యొక్క ఐడీని, పాస్వర్డ్‌ను ఎవరికి షేర్ చేయకండి. ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఈ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్‌పోర్ట్ నగర్, లక్నో అండి. సెకండ్ ఆఫీస్ వచ్చి పూణేలో ఉంది. వెబ్‌సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in.
ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఇక్కడ మీరు ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అక్కడ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. మ్యాపింగ్ గురించి కానీ యూజ్ మీ గురించి కానీ మీరు అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా నాకు తర్వాత కూడా మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే తర్వాత కూడా నాకు కాల్ చేయొచ్చు. ఓకే అండి, మనం ఈ మీటింగ్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ మళ్ళీ మనము రేపు 6 o'clock క్లాస్లో కలుసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్